తీరు మారటం లేదు. దోస్తీ అంటూనే కుస్తీకి సిద్ధమవుతోంది. కుక్కతోక వంకర అన్నట్టుగానే వ్యవహరిస్తోంది డ్రాగన్. శాంతి మంత్రం వల్లిస్తూనే మైండ్ గేమ్ ఆడుతోంది జిన్పింగ్ ప్రభుత్వం. తాజాగా సరిహద్దులో నీళ్ల యుద్ధానికి తెరలేపుతోంది. వివాదాలను పరిష్కరించుకుందాం, కలిసి నడుద్దాం అంటూనే కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతోంది. ఛాన్స్ దొరికితే చాలు ఇండియాను ఇబ్బందులు పెట్టాలని చూసే చైనా మరో కుటిల పన్నాగానికి తెరలేపింది. నీటి యుద్ధమే లక్ష్యంగా టిబెట్ సరిహద్దులో భారీ డ్యాం నిర్మాణానికి తలపెట్టింది. ఇంతకీ చైనాకు చెక్ పెట్టేలా మోడీ సర్కార్ వేసిన బిగ్ ప్లాన్ ఏంటి? ఇండియా మాస్టర్ స్ట్రోక్తో డ్రాగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? డ్రాగన్ కంట్రీ వాటర్ బాంబ్, బ్రహ్మపుత్రపై డేంజర్ డ్యామ్, అరుణాచల్, అస్సాంపై పెను ప్రభావం. చైనా తీరు మారడం లేదు. స్నేహం అంటూనే నీళ్ల యుద్ధానికి తెరలేపుతుంది. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మిస్తుంది. అయితే ఆ నిర్మాణాన్ని తప్పుబట్టింది భారత్. జలగండం వద్దంటూ హితో పలుకుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును బ్రహ్మపుత్ర నది ప్రవాహ మార్గంలో మొదలుపెట్టింది జిన్పింగ్ ప్రభుత్వం. భారత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంల నీటి అవసరాలు తీర్చే బ్రహ్మపుత్రపై ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మోడీ సర్కార్. తమపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ అవేం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది డ్రాగన్. $167.8 బిలియన్ అంచనా వ్యయంతో డ్యాంను నిర్మిస్తుంది. ఛాన్స్ దొరికితే భారత్ను ఇబ్బందులు పెట్టాలని చూసే చైనా మరో కుటిల పన్నాగానికి తెరలేపింది. నీటి యుద్ధమే లక్ష్యంగా టిబెట్ సరిహద్దులో భారీ డ్యాం నిర్మాణం తలపెట్టింది. అది కూడా బ్రహ్మపుత్ర నదిపై. అంతర్జాతీయ జల ఒప్పందాలను తుంగలో తొక్కే భారత్కు వచ్చే నీళ్లను అడ్డుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై భారత్ అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ చైనా డ్యాం పటిష్టమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ పైకప్పుగా పిలిచే టిబెట్ పీఠభూమి ప్రాంతంలో ఈ డ్యాం నిర్మిస్తున్నారు. భారత సరిహద్దులో అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలో టిబెట్లోని నైంగ్షీ ప్రాంతంలో చైనా ఈ డ్యాంను నిర్మిస్తుంది. ఈ డ్యాంపై ఏర్పాటు చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ను టిబెట్ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత మిగిలిన కరెంట్ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. డ్యాం నిర్మాణాన్ని చైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు 1.2 ట్రిలియన్ యువాన్లు అంటే భారత కరెన్సీలో 14.5 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 జల విద్యుత్ కేంద్రాలు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనాలోని యాంగ్సే నదిపై ఉన్న రికార్డు సృష్టించిన 3 గోర్డేజ్ డ్యాం కంటే అధిక విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లాంగ్ జాంగ్ బోగా పిలుస్తారు. నింగ్చి నగరంలో చైనా ప్రధాని లీ కియాంగ్ భూమి పూజ చేసి నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించింది. టిబెట్ ప్రాంతంలోని నింగ్చి మెయిన్లింగ్ జల విద్యుత్ కేంద్రం వద్ద ఈ పనులు మొదలయ్యాయి. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా రికార్డులకెక్కనుంది. ఈ జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. అది 30 కోట్ల మంది చైనీయుల ఏడాది అవసరాలను సరిపోతుంది. అలాగే ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అధిక శాతం విదేశాలకు సరఫరా చేయనున్నారు. ప్రాజెక్టును 2023 డిసెంబర్లోనే ఆమోదించిన చైనా తాజాగా శంకుస్థాపన చేసింది. కర్బన తటస్థ లక్ష్యాలను సాధించడం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్లు చైనా చెబుతున్నప్పటికీ టిబెట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసి ఆ ప్రాంతంలో తమ పట్టు నిలుపుకోవాలని డ్రాగన్ భావిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా నిర్మించే భారీ డ్యాంపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఒక జల బాంబుగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనుగడకు ప్రమాదకరమని చెప్పారు. గిరిజనులకు, ప్రజల జీవనోపాధికి ముప్పును కలిగిస్తుందన్నారు. డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేస్తే మన సియాంగ్ ప్రాంతం మొత్తం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు పేమా ఖండ్. ఒకవేళ 2 దేశాల మధ్య సంరక్షణ సంభవిస్తే చైనా కొత్త డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే అక్కడి భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు నచ్చినప్పుడు నీటిని విడుదల చేస్తూ నీటిని డ్యాంలో పట్టి ఉంచుతూ నదీ జలాలపై చైనా గుత్తాధిపత్యం వహించే ప్రమాదం ఉందని భారత్ అభ్యంతరాలను వెల్లడించింది. సరిహద్దులో సైనిక అలజడి సృష్టించి తరచూ కవ్వింపులకు పాల్పడుతుంది చైనా. దీనికి తోడు తరచూ భారత్లోని భూభాగాలను తమ భూభాగాలని చెప్పుకుంటూ కవ్వింపులకు పాల్పడుతుంది.
అరుణాచల్ ప్రదేశ్, లడాక్ విషయంలో తరచూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ, మ్యాపులు విడుదల చేస్తూ, ఫలితంగా భారత్, చైనా మధ్య వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సరిహద్దు ప్రాంతం తరచూ కవ్వింపులకు, ఘర్షణలకు, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. తాజాగా భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం రెండు దేశాల మధ్య సంబంధాలపై, ప్రాంతీయ పర్యావరణ సమతుల్యంపై పెను ప్రభావం చూపనుంది.